Audio Jungle. Audio Jungle. మంత్రులు లోకేష్, నిమ్మల రామనాయుడు సారథ్యంలో వేగంగా సాగుతున్న బుడమేరు గంట్ల పూడ్చివేత పనులు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు సమన్వయంతో రేయింబవళ్లు శ్రమించి ఇప్పటికే 2 గంటలు పూడ్చివేత ప్రారంభమైన 3వ గండి పూడ్చివేత పనులు డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ పనులను పర్యవేక్షిస్తున్న లోకేష్. గంట పూడ్చివేత పురోగతిపై మంత్రులు పయ్యవుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్లతో కలిసి కమాండ్ కంట్రోల్ నుంచి సమీక్షించిన లోకేష్ వరద బాధితులను ఆదుకునేందుకు దాతల నుంచి అనూహ్య స్పందన. తెనాలికి చెందిన బొమ్మినేని హాస్పిటల్ అధినేత బొమ్మినేని దుర్గారాణి 15 లక్షల అందజేత. కాటూరి మెడికల్ కాలేజ్ యాజమాన్యం సిబ్బంది కలిపి 10 లక్షల అందజేత. విజయవాడకు చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ శోభార్ పొదిల 10 లక్షలు. బీజేపీ సీనియర్ నేత పాతూరి నాగభూషణం సోదరుడు శ్రీనివాస్ 5 లక్షలు అందజేత. యలమంచిలి అరుణ 2,02,000. ఎం మాధురిలత 1.5 లక్షలు. పాతూరి మధుసూదన్ రావు 1,00,000. కోట వెంకట భాస్కర్ రావు 50,000. వి రామారావు 10,000 అందజేత. సాయి ఫేస్ స్కాన్ సెంటర్ యాజమాని అన్నపూర్ణ 25,000. ప్రభుకుమారి 20,000. కవిత 5,000 అందజేత. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు. వరద తగ్గడంతో విజయవాడ నగరంలో ముమ్మరంగా సాగుతున్న సహాయ కార్యక్రమాలు. ఈ రోజు నుంచి వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ ఏర్పాట్లు.